ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొన్ని వాక్యాలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. మరొకసారి చదువుకుందాం. ఇదే వచనమే 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. ఎందుకు స్తుతించాలంట? ఎందుకు స్తుతించాలంట? మనమందరము యొక్క పరిశుద్ధ దినాన్ని ఎందుకు మన కొరకై ప్రభు ఏర్పరిచినాడు? అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి, మంచి దేశం, మంచి సహవాసాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, మంచి క్రియను బట్టి మనం ఏం చేయాలంట? దేవుని స్తుతించాలంట. ఎంత గొప్ప మాట చూడండి. అలాగనే 8వ వచనం చదువుకుందాము. పై భాగము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. ఇదే అధ్యాయము 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. చదువుదాము, అందరం కలిసి చదువుదాము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మల పండ్లు గల దేశం, ఒలివల నూనెయు తేనెయు గల దేశం అంట. ఈ దేశం ఎలాంటిదంట? ఏమేమి ఉన్నాయంట అక్కడ? మొట్టమొదటిగా గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు ఉడక, ఇవన్నీ ఉన్నాయంట. ఆ దేశం ఏదంటే కనాన్ దేశం. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆ భూమిలో అక్కడ ఉండాల్సినటువంటి అది అక్కడ ఏముంటుందంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చిండేది కాక ఇది ఇంత మాత్రంగా నాకు నిశ్చలమైనది. అది మనకు దేవుడు స్వాస్థ్యంగా మనకు ఇచ్చినటువంటి కనాన్ దేశం, పాలు తెలుగు ప్రవహించు దేశం అంటారు. ఇంత మంచి దేశంలో మనందరం ఉండాలని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుండి పోగు చేయబడ్డాయి. అప్పటి వారు మన మఠాల వారం అంట ఒక ఊరి వారం కాదు, ఒక కులం వారం కాదు, ఒక జాతికి చెందినటువంటి వారం కాదు. అయినప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేసినారంటే ఆ దేశంలో మనందరము ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేసినాడంటే ఆ దేశంలో ఉండాలని చెప్పి మనందరినీ ఏం చేసింది? పోగు చేసింది. కీర్తన గ్రంథంలో రాయబడింది. మన పోగు చేయబడినటువంటి వారు ఎక్కడుంటంట? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుండి మనందరము చేయబడినట్టు. అంత ఒక ఊరోళం కాదు కదా, ఈ ఇంటికి ఒక ఊరోళం రాలేదు కదా. అయితే ఇక్కడ రాయబడిన మాట ఒక తలంపుగా చూస్తున్నాను. ఇక్కడ ఏముందంటే గోధుమలు, రెండోది యవలు, మూడోది వచ్చేసి ద్రాక్ష చెట్లు, 4వది వచ్చి అంజూరు చెట్లు. వీటి గుండా మనకు ఎంత స్వస్థత ఉంది, వీటి గుండా ఎంత ఆదరణ ఉంది, ఈ చెట్ల గుండా మనకు ఏం మేలు ఉందని ఒక్కో దాన్ని బట్టి ఒకటి తలంపుగా చూసుకొని ఆరాధనలోకి ప్రవేశించాడు. చూడండి, మొట్టమొదటిగా గోధుమలు ఏమిటి ఉపయోగపడతాయి? గోధుమలు ఎంత ఆహారం చూడండి, ఎంత శక్తికి తగినది. అన్నంలో లేదంటే శక్తి. మంచి గోధుమలు, మంచి పిండి అంటే మన ఎంకలకు, మన శరీరానికి, మన చపాతి చేసుకొని మనం అప్పం చేసుకొని అది మనకి ఎంత ఉపయోగమో, దానివల్ల ఎంత శరీరంలో బలం, శక్తిని ఇస్తుందో ఈ అన్నానికంటే ఈ గోధుమలు శ్రేష్టమైనటివి. ఈ గోధుమలు పోల్చినాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి, ఒక మాట రాయబడింది గోధుమల గురించి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదవండి తీసిన వాళ్ళు. యోహాను సువార్త అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందంట. గోధుమ గింజ 12వ అధ్యాయం 24వ వచనం మరొకసారి చదవమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలించుందంట. గోధుమ గింజ ఎంత ఉంటుంది? కదా,
గోధుమ గింజ ఎంత ఉంటుంది, ఎంత తూకం ఉంటుంది? కేజీ ఉంటుందా? అరపావు ఉంటుందా? అర్ధ కేజీ ఉంటుందా? లేదు కదా. ఆ గింజ భూమిలోకి పడిన తర్వాత నిమ్ము తట్టిన తర్వాత అది ఉబ్బి అది పరివర్తన చెంది అది చచ్చిపోతే తప్ప దాంట్లో నుండి జీవం పైకి రాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేసినాడంటే దేవాది దేవుడుగా ఉండి భూలోకానికి వచ్చి సొగసును స్వరూపాన్ని వ్యక్తునిగా తన శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడతా వచ్చినాడు. మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన రక్షించడానికి ఆయన చనిపోతూ వచ్చినాడు. ఆయన చనిపోవడం వల్ల ఏం జరిగిందంటే మనుషునికి ముక్తి కలిగింది. మానవుని యొక్క పాపాలు క్షమించబడతా వచ్చినాయి. మానవుని యొక్క నడిపిస్తూ వచ్చింది. ఈ గింజ ఎలా భూమి మీద పడి చనిపోయి తిరిగి లేచిందో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చినాడంటే నీ నా కొరకై ఆయన చనిపోతూ వచ్చినాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు మూడో దినాన లేస్తూ వచ్చినాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా ఏం చేసింది? పాప క్షమాపణ కలిగింది. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోసేని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మోసేని జ్ఞాపకం చేసుకున్న తర్వాత దర్దాపులుగా ఎన్ని సంవత్సరాలు నడిచినారంటే వాళ్ళు ఆ బానిసత్వం నుండి విడిపించడానికి 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో నడిచినారు. అయితే యేసుప్రభు వారు రాకమునుపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మోసేని వాడుకున్నాడు. కొన్నాళ్ళు వాడుకుంటే మోసే ఏం చేసినాడంటే కొంత మాత్రమే నడిపిస్తూ వచ్చినాడు. ఏం చేసినాడంటే కొంతమంది 6 లక్షల కాల్బలుగాని మాత్రమే ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి మోసేది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరగా ఏం చేసినట్టు చనిపోతా వచ్చినాడు. అక్కడైతే ఆ యొక్క ఆ బానిసత్వం నుండి ఆ ప్రజలను విడిపించడానికి ఇంటికి ఒక గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంటే మానవుని యొక్క కొంతమంది పాపాలు పరిహరించబడడానికి ఆ దినాలలో వాడబడతా వచ్చింది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే చనిపోవడానికి ఇష్టపడతా వచ్చినాడు. మానవుని యొక్క ఆ పాపాలు పోవాలంటే, మానవుని యొక్క క్రియలు పోవాలంటే, మానవునికి విముక్తి కలగాలంటే ఏం చేస్తా వచ్చినాడంటే గోధుమ గింజ వల్ల ఏమైపోయినాడంట? చనిపోయి ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనకి సాటి ఎవరు లేరు. అయినప్పటికీ తగ్గించుకొని భూమి మీద ఏం చేస్తా వచ్చినాడంటే గోధుమ గింజ వలె చనిపోయి. ఒంటిగా ఉంటే తెల్లు కదా, యేసుప్రభు వారు ఒంటిగా ఉంటే ఎవరిని ఇదేం చేయలేడు కాబట్టి ఆయన చనిపోతేనే మనుషులందరికీ ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్పి యేసు రక్తం ఏం చేయబడిందంట? అలాగండి, యేసు రక్తము ప్రతి పాపమును, అంటే చిన్నోని పాపము, పెద్దోని పాపము, వృద్ధుల పాపము, వృద్ధాత్తులలో ఉన్నట్టు వారి అందరి పాపాలు ఎట్లయితానంట? ఆయన రక్తంలో ఏం లేదంట? మలినం లేదు. ఆయన రక్తము అమూల్యమైనది, ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆ రక్తము మానవునికి అవసరమైనది. నిన్ను నన్ను రక్షించడానికి ఏం చేసినాడంటే ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 8వ వచనం ప్రకారం మొట్టమొదటిగా గోధుమ గింజ భూమిలోకి పడితే అది ఎలాగా ఫలిస్తా ఉందో అలాగనే నిన్ను నన్ను ఏం చేసినాడంటే మనందరము రక్షించబడాలా. రక్షణ అవసరం కాబట్టి మన రక్షణ అవసరం నిమిత్తమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోతా వచ్చినారు. ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకు రక్షణ వచ్చింది. మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు మనకు ఏమొచ్చిందంటే మనలో రక్షణ వచ్చింది కాక విశ్వాసం వచ్చింది. నా పాపమైన నేను నమ్మకం మనలో కలిగింపజేసినటువంటి దేవుడు గోధుమ గింజ వలె మొదటిగా. రెండవదిగా చూద్దాం, చూడండి. రెండవదిగా యవలు. ఇదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము 2వ అంశంగా చూద్దాం. మొట్టమొదటిగా ఏం చూసినాము? గోధుమ గింజలను చూసినాం. అది ఎంత ఉపయోగపడతా ఉంది. ఆ గోధుమ గింజ వల్లే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయి మనల్ని ఏం చేసినాడంటే విముక్తి కలిగించినాడు. మనం ప్రాయశ్చిత్తంగా చేస్తా వచ్చినాడు, మనకు రక్షణ ఇస్తా వచ్చినాడు. మన కొరకై ఆ గోధుమ గింజ భూమిలో ఎలా చనిపోయిందో, అది ఎంత త్యాగం చేసిందో యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చి మన కొరకై త్యాగం చేసినాడు. మొట్టమొదట త్యాగశీలని మనం గుర్తించవచ్చు. ఆ గోధుమ గింజ అది చనిపోవడానికి ఇష్టపడింది. యేసుప్రభువు వారు త్యాగంగా మనకి ఏం చేసినాడంటే ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఒకటి. రెండోదిగా ఎవరైనా చూసినారా? ఇక్కడ ఉన్న పెద్దలకు ఎవరైనా తెలిసిన ఎవలు అనేటివి ఎలాంటివి? ఎవరైనా చూసినారా? ఎవరి గింజలు ఎలాంటివి ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉంటాయో చూసినారా?
మీకు తెలిసేటుంది. ఇప్పుడైతే ఆల్రెడీగా మనకు అంగట్లో దొరుకుతుంది. న్యూట్రన్స్ అవి బాగా అంటారు దాని పేరు కూడా. అంటే ప్రోటీన్లు ఎంత బలహీనం చూడి, దాంట్లో ఎంత బలహీనో ఆ బలమైనటువంటి యేసుప్రభు వారు ఏం చేస్తా వచ్చినాడంటే ఈ ఎవరు అవి ఒకప్పుడు ఏం చేసినాడంటే యేసుప్రభు వారు బలహీన శిష్యులందరినీ పంపించినాడు. పంపించిన తర్వాత ఏం జరిగిందంటే ఏమీ లేదు, చిన్న ఆహారం అది, బలహీనమైనటువంటి ఆహారం. ఎవరి రెట్లు 2 చేపలు ఎవరి రెట్లు ఎంతమందికి పంచినాడంట? దాదాపు ఎంతో మందికి పంచినాడు. పంచిన తర్వాత ఏం చేసినాడంటే అవి ఎంత ఆహారమో తృప్తి పడతా వచ్చినాయి. అయితే ఈ ఎవలలో ఉన్నటువంటి సారాంశం ఏమంటే న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకునే మాట, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట రాయబడింది ఎవల గురించి. చూడండి, ఎవల గురించి న్యాయాధిపతులు తీసినారా ఎవరన్నా? 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. గిద్దోను వచ్చినప్పుడు చూడండి, గిద్దోను వచ్చినప్పుడు ఒకడు తన కనిన కళను తన చెలికానికి చెప్పినాడు, పక్కనున్న వ్యక్తికి చెప్పినాడు, అంటే తన స్నేహంగా ఉండే వారికి చెప్పినాడు. ఏం చెప్పినాడంటే అక్కడ వివరించుచుండెను ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అది ఏమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయిను అని చెప్పిను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యెహోషు కుమారుడు గిద్దోను కట్టిమేనని మీరేమి కాదు, దేవుడు మిద్యానీయుల దండొద్దు అతని చేతికి అప్పగించబోతున్నాడని ఉత్తరమిచ్చును. గిద్దోను అక్కడ జనాలు అక్కడ ఉన్నటువంటి యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ జనం ఉన్నారు, అక్కడ ఎక్కువ ఉన్నారు. ఈ మిద్యానీయులు గిద్దోను చేతికి అప్పగింపబడతా ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు ఆ మిద్యానీయుల మీదకి అన్నాడు. అయితే ఈ ఎవల రొట్టె ఏం చేసిందంటే అక్కడ ఉండే గుడారాన్ని తాగిందంట, దొర్లుకుంటా పోయింది అనుకుంటుంది. ఎంత బలహీనమైనటువంటి రొట్టె పోయి ఎంత లాభ దాన్ని ఢీకొనిందో, ఎంత బలహీనమైనటువంటి రొట్టె. ఈ పిండి ముద్ద, ఈ రొట్టె పోయి పెద్ద గుడారం, దాదాపు ఈ ఇందు అనుకోండి 4 అంతులు ఉంది మందిరము. ఈ 4 అంతులు దీనికి ఏముందంటే గోడ ఉంది. ఈ పిల్లర్లు వేసి గోడ వేసి మధ్యలో పైప్ సిస్టమ్ పెట్టి నట్లేసి బిగించి, ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో కదా. అయితే ఆ యొక్క గుడారం ఉడక అధినాలంలో వాళ్ళు బాగా టెంట్ బాగా వేసింటారు, బాగా కట్టుకుంటారు. యుద్ధానికి పోయినప్పుడు తన సామాగ్రి వాళ్ళ గుండు వాళ్ళు ఉండడానికి నివసించడానికి బాగుండాలి, లేదంటే వర్షం వచ్చినా కానీ తడవకుండా ఉండడానికి వాళ్ళు టెంట్ వేసుకుంటారు. అయితే ఆ టెంట్ను అక్కడ ఉన్నటువంటి జనాంగానికి ఆ దండ మీదకి ఏది పోయి తగిలిందంట? ఒక ఎవల రెట్టె. ఈ ఎవల రెట్టె ఏమక్క ఈ పిండిలో ఉన్నటువంటి ఇంత బలహీనమైనటువంటి పిండి ఏం చేసిందంటే ఆ యొక్క టెంటును తగిలింది. ఆ టెంటును తగిలితే పడింది. ఎవల రెట్టులో ఉన్నటువంటి బలహీనం. ఒకప్పుడు మనం బలహీనము, పనికిరానటువంటి వారము, ఎవరు మనల్ని దగ్గరికి చేర్చుకోలేనటువంటి వారము, అందరూ నివుడుగా మనం అనాథలైనటువంటి వారము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మన బలహీనంగా ఉన్నటువంటి వారికి మనకు బలమై ఉన్నటువంటి దేవుడు ఆశ్రయం ఇచ్చినాడు. బలమైనటువంటి దుర్గంగా యేసు ఆయన తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయబడి బలమైన దేవుడు అంట. మాట చూసుకుందామే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. చూడండి, యెషయా గ్రంథంలో రాయబడింది అన్నమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆ 9:6 క్షమించండి, 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరింపబడెను, ఆయనకు భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయన బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధినిచ్చినాడు, ఆయన రక్షణించినాడు, ఆయన కృపనిచ్చినాడు, ఆయన మనం బ్రతికిస్తా వచ్చినాడు, మనకు తోడుగా ఉన్నాడు. బలహీనలము, ఒకప్పుడు మనం
బలహీనము. అయితే మనం ఏం చేసినాడంటే బలపరుస్తా వచ్చినాడు. ఆయన స్వరక్తంతో మనం సంపాదించుకున్నాడు. ఆయన రక్తం చేత మనకి మోషన్ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడిగబడినాయి. మనం బలహీనంగా నడవలేని స్థితిలో ఉంటే పాపం పోయినటువంటి భారం మన వీపు మీద ఉండే అయినందుకు తొలగించి బలహీనులుగా ఉన్నటువంటి వారి కొరకై ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఓ దినాన ఏం చేస్తా వచ్చినాడంటే బలం తగ్గించుకున్నాడు. నువ్వు బలంగా ఉండాలని నీ కొరకై నేను వెళ్తా ఉన్నాను. నా బలం అంతా ఇక్కడ తీసేసి నా మహిమ నిమిత్తము నేను ఎక్కడున్నానంటే పైన ఉన్నాను అన్నాడు. అంటే స్థలము మన కొరకై సిద్ధపరచడానికి ఎక్కడ పోయినాడంట? లోకానికి. నేనుండు స్థలంలో ఉండలాగా మిమ్మల్ని మీ కొరకై ఏం చేసినాడంట? ఆయన స్థలం సిద్ధపరచడానికి అంటే బలహీనమైనటువంటి ఈ పిండిలో జ్ఞాపకం చేసుకునేటి ఈ యవన పిండి ఎంత బలహీనమైనది చూడండి. ఆ రెట్టెల వల్ల అనేక మంది తృప్తి పొందినారంట. అంటే వాళ్ళ ఆకలి తీర్చబడింది. బలహీనంగా ఉన్నటువంటి వారి ఈ యవన రెట్టెలు 5 చేపలు, 2 రెట్టెలు ఎంతో మందికి ఆశ్రయంగా ఉన్నాయంటే ఆహారంగా తీర్చబడతా వచ్చినాడు. యేసుప్రభువుతో మనం బలహీనంగా ఉంటే, నిస్రాశక్తిలో ఉంటే మనకు బలంగా తోడుగా మనకు బలహీనమైపోయినటువంటి బలపరచడానికి తన శక్తిని ఇచ్చినాడు. మన కొరకై తన కొరకును అనుగ్రహిస్తూ వచ్చినాడంట. 2 మొట్టమొదటిగా ఏం చూసుకున్నామంట? మనము గోధుమ గింజను చూసుకున్నాం. గోధుమ గింజ ఏం చేసిందంట? భూమిలో చనిపోతుంది. ఒంటిగా అంటే అట్లే ఉంటుంది, అన్నాలైనా అంగిట్లో అంటే అట్లే ఉంటుంది, బయట ఉంటే అట్లే ఉంటుంది. అది ఎప్పుడైతే భూమిలో పడితేనే తప్ప దాంట్లో నుండి అది ఏది రాదంట. అలాంటి యేసుప్రభువు గోధుమ గింజను మనం పోల్చి చెబుతూ వచ్చినాడు. గోధుమ గింజ లాంటి దేవుడు త్యాగంగా మన కొరకే త్యాగ సైనికుడైనాడు. 1. 2ది యవన పిండి ఆ యొక్క దండులో ఆశ్చర్యకరమైనటువంటి బలం అనుగ్రహిస్తూ వచ్చినాడు గిద్దోని పక్షాన. అక్కడ ఏం చేస్తా వచ్చినా అంటే గిద్దోనికి అడ్డుమైన వాళ్ళకి ఏం కలిగిందంట? నమ్మకం కలిగింది. గిద్దోను వాడుకున్నాడు. గిద్దోడు బలహీనంగా ఉన్నాడు. ఆ దండును చూసి ఆ యొక్క జనాంగాన్ని చూసి తట్టుకోలేనటువంటి అంత శక్తి లేనప్పటికీ ఈయన శక్తి ఇచ్చినాడు. గిద్దోను నువ్వు వెళ్ళు. ఈ రొట్టె ఏం చేసుకుంటూ పోయిందంటే దొర్లుకుంటూ పోయి ఆ గుడారాన్ని పడగొట్టింది. ఎంత బలహీనమైనది, ఎంత బలపరచబడతా వచ్చిందో చూడండి. అలాగే ఈ యవన పిండి ఏం చేసిందంటే మనం బలపరుస్తూ వచ్చింది. యేసుప్రభువారే మనకు బలమైన దేవుడు. 2. 3వది చూసుకుందాం చూడండి. ద్వితీయోపదేశ కాండము ద్రాక్ష చెట్టు యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఈ ద్రాక్ష చెట్టు ఏం చూపిస్తుందంటే సంఘాన్ని చూపిస్తారు. ఈ ద్రాక్ష చెట్టు అనేది ఈ ద్రాక్ష చెట్టు ఈ వనం అనేది ఏం చూపిస్తుందంటే సంఘాన్ని చూపిస్తుంది. మనం అందరం సంఘంలో ఉంటున్నాం. ఎక్కడుండి ఏ విధంగా ఇక్కడ పక్కన ఏముందంటే కొన్ని ఊర్లు ఉన్నాయి. నాగగుట్ల, బాపనపల్లి, గార్లదిని ఇట్లా ఈ సైడ్ ఇక్కడ ఉన్నాయి. అయితే మనందరికీ సహవాసాన్ని ఇచ్చినాడు. ఈ చెట్టు ఈ వనాన్ని ఈ ద్రాక్ష చెట్టు ఏం చూపిస్తుందంటే చెట్టును పోల్చి దేవుడు ఏం చేసినాడంటే సంఘాన్ని చెట్టును పోల్చి చెప్తా వచ్చినాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని 5 వరకు చదువుకున్నాం. మొదటి నుంచి మార్చి చదువుతాం. లేకపోతే మొట్టమొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గురించి పాడేదేమో వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గురించి పాడేదను వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియుని కాక ద్రాక్ష తోట ఉండెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఐదవ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పదను. నేను అది వేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేది. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేది. అది
చాలండి చాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్య భాగంలో 2వ వచనంలో రాయబడింది. ఏం రాయబడిందంటే ఇక్కడ ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పండ్లు కలిపవలెనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఎదురు చూస్తూ ఉంటాడంట. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు ఏదైనా కానీ ద్రాక్ష పళ్ళు కాస్తాడంటే కాయనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు యేసు ప్రభువారు ఏం చెప్తాడంటే నిజమైనటువంటి దేవుడు ఆయన ఈ మోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన ద్రాక్షవల్లి అయినటువంటి దేవుడు. ద్రాక్షావళి అంటే ఈ వనంలో ఏం చూపిస్తా వచ్చినాడంటే త్రవ్వించి రుజువు పెట్టించినాడంట. అట్లా దాంట్లో ఏం చేసినాడంటే కొన్ని కాస్త మంచి మంచి చెట్లు ద్రాక్ష వేరుకొని పెట్టినాడంట. అయితే చూస్తూ ఉంటే అవి ఏం కాసినాయంట, మానవుని కూడా సృష్టి చేసిన తర్వాత, భూమి మీద నరునిగా చేసిన తర్వాత, అయ్యో నా కుమార్తె, నా కుమారుడు ఇప్పుడు ఫలిస్తాడు, ఇప్పుడు నా మాట వింటాడు, ఇప్పుడు నా చెంతకు వస్తాడు, నాకు ఎదురు వేయకుండా ఏమనుకుంటాడంటే నాకు దేవుడిగా ఉన్నాడని అనేక పర్యాయాలు చూసినటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, అయ్యో కొద్దిగా మీరు చెడిపోయినారని ఆకాశం నుండి పాల్గొచ్చినటువంటి దేవుడు. అయితే యేసు ప్రభువు వారు ఏమంటాడంటే ఒక ద్రాక్ష చెట్టుని నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం ఎవరైనా చదవండి. యోహాను సువార్త, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పల్లింపని ప్రతి తీగను తీసి పారిపోయింది. చాలమ్మా, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చెట్టును పోలినాడు యేసు ప్రభువు, చెట్టును పోలి చెప్తాను నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. ద్రాక్ష చెట్టు ఏమిస్తుందంట? ద్రాక్ష చెట్టు ఏమిస్తుంది? ద్రాక్ష చెట్టు ద్రాక్షలే కాస్తుంది కానీ వేరేది కాస్తుంది. మానవుని యొక్క హృదయంలో కూడా చెడు తలంపులు, చెడు ఆలోచన బట్టి ఏం కాకుండా కాలు ద్రాక్షలే. మాకు మనసు తగిన ఫలాలు ఫలించలేదు. అయితే నేను నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి రక్షకుడిని, నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నేను నిజంగా ద్రాక్షవల్లిని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఇక్కడ ఏం చూసినాడంటే ఏమన్నా కాస్తాయేమని మంచి ద్రాక్ష కొమ్మలు తెచ్చి మంచి నీళ్లు పోసి మంచి ఏడు వేసి ఆ చుట్టూ కంచె వేపించి అది దాంట్లో మంచి ఫలాలు కాస్తాదని ఎదురు చూస్తూ ఉంటే అవి ఏం కాసినాయంట? ద్రాక్షలు. అంటే క్రియలేని రూపకాలే కనపడతానే కానీ క్రియలేనివన్నీ కనపడతారు కానీ ఈ కాయ లేదని చెప్పేసి నువ్వు నేను యేసు ప్రభువు మన కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేపబడినటువంటి దేవునికి ఈ దినాన్ని స్వార్థ చెప్తే నమ్మరు. స్వార్థ పోయి అక్క నువ్వు నమ్ము. ఆయన నీ కొరకై ప్రాణం పెట్టినాడు, రక్తం కాచినాడు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వేమి డబ్బు రూపాయి డబ్బు ఈయన అవసరమే లేదు. నువ్వు కట్టలు తెచ్చుకొని నువ్వేమన్నా పెట్టి నీ దోష భావం అది ఏం అడగలే. అయితే ప్రభు ఏమడిగినాడంటే హృదయాన్ని అడిగినాడు. నీ హృదయము నాగిము. ఆ హృదయాన్ని అడిగితే యేసు ప్రభు ఆశించింటే మనమేం చెప్పింది? మన హృదయంలో నుండి చెడు తలంపులు, చెడు క్రియలు, చెడువన్నీ ద్రాక్ష వల్లే కాస్తాను. అయితే యేసు ప్రభు నిజంగా ఏమన్నాడంటే అయ్యా నేను నిజమైన ద్రాక్షవల్లిని, ద్రాక్షవల్లి నేనే, నాలో ఫలింపని తీగను ఏం చేస్తాడంట? చూడండి ఎంత ఈ 3వ మాటగా ద్రాక్షవల్లిగా యేసు ప్రభువు వారు ఉన్నారు. మొట్టమొదటిది గోధుమ గింజ, రెండోది ఎవరి పిండి, మూడోది ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు 4వదిగా చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8వ వచనంలోనే రాయబడింది అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తా వచ్చింది? అందరూ తెలిసినటువంటి భాగమే అన్నా. అంజూరపు ఆకులు, అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? ఏం చూపిస్తుంది? అంజూరపు చెట్టు ఏం చూపిస్తారంటే గాయాలు మాన్పే చేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది ఈ అంజూరపు చెట్టు. చూడండి అక్కడ రాజు అయినటువంటి హిజ్కియా, రాజుల గ్రంథం అనుకుంటా, హిజ్కియా రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. పిమ్మట యోషియా
అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యేసురక్తం ఇవ్వాలని మనం అనుకున్న యేసురక్తం ఏం చేసిందంట? ఆ ముద్ద, ఆ రోమ ప్రభుత్వం వారు ఆయన కొరడాలతో కొడితే ఆ యొక్క గాయాలు రక్తాలు కాల్చిందంట. ముద్దలు పీకొచ్చిందంట. ఈపు కండలు పీకొచ్చింది. ఆ కొరడాలకు ముళ్ళు కొరడాలన్నమాట. వేసి పీకితే ఆ వీపున ఆ కొరడాలు ప్రకటన యేసుక్రీస్తు వారి కండలు ఈపులు ముద్దలు. ఈ అంజూరు ఆ ముద్ద ఏం చూపిస్తుందంటే యేసుప్రభు దేహాన్ని చూపిస్తుంది, యేసుప్రభు రక్తాన్ని చూపిస్తుంది, యేసుప్రభు యొక్క ఆ యొక్క కండ రక్తాన్ని చూపిస్తుంది. ఆ రక్తము కడిగితే ఆ దినాలలో ఏం చేసేవాళ్ళంటే చెట్లతోనూ, కొమ్మలతోనూ, పశువులతోనూ, యాప చెట్లతోనూ ఈ క్రియలు ఇవన్నీ తెచ్చి ఏం చేశారంటే కట్టేవాళ్ళు. గాయాలు, చేతులు, కాళ్ళు ఎరిగితే ఆయన కట్టు పెట్టారు. అయితే ఈ చెట్టు ఏం చూపిస్తా వచ్చిందంటే ఈ అంజూరపు ముద్ద. అంత మాత్రంగా కాదు, ఇక్కడ ఏషియా మరణకరమైనటువంటి రోగంతో ఉంటే అక్కడ ఏషియా చెప్పి అది తెప్పించినాడు. తెప్పించిన తర్వాత ఇది అంజూరపుది 7వ వచనం చూడు, పిమ్మట ఏషియా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుకుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడనే. ఈ నా జీవితం వరకు అలాగనే కురుకులతో నిండబడి ఉన్నది, పాపంతో నిండబడి ఉన్నది, పతనమైపోతా ఉన్నాం, మన నరకానికి సంసిద్ధంగా ఉన్నాం, సత్యవారిగా ఉంటున్నాం. అయితే యేసుప్రభు రక్తము సచ్చిన వారిని ఉండలేదు. అయితే ఆ కురుకులతోనూ, ఆ బాధతోనూ, ఆ గాయాలతోనూ మనం ఎలాంటి వారంటే పచ్చిపుల్లతో మనం ఉన్నప్పుడు యేసుప్రభు వారు మన గాయాలన్నీ ఆయన గాయంగా మార్చబడతా వచ్చినాడు. మన గాయాలన్నీ తుడిచివేస్తా వచ్చినాడు. యేసుప్రభు నిజంగా నువ్వు ద్రాక్ష అంజూరపు ముద్ద వలె ఉన్నావు నేను నా కొరకే, నాకు అంజూరపు ముద్ద వలె మారిపోయినావని మనం ఆరాధించే వారిగా ఉండాలి. అయితే ఈ అంజూరపు ముద్ద, ఈ అంజూరపు ఇక్కడ ముద్ద ఆయాకలైతే అప్పుడు యేసుప్రభు వారి యొక్క ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏం జరిగిందంటే ఆదికాండంలో వారు ఏంటంటే ఆ పండు తినద్దు అన్నారు. ఆ వనంలో వాళ్ళకి అంత శ్రేష్టమైనటువంటి వనంలో ఆ 7వ వనంలో పెడితే వాళ్ళు ఏం చేస్తుంటే దేవుని మాట వినక ధిక్కరించి ఆ సర్పానికి లోపడుతూ వచ్చినారు. ఆ సర్పం వచ్చి ఎందుకు అది తింటే నువ్వు మంచి జ్ఞానవంతురాలు లేదా జ్ఞానంగా ఉంటావు, తెలివస్తుంది అంటే అది అక్కడ ఏం చేసింది, ఆ పండు తినడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంట, సిగ్గు వచ్చిందని రాయబడింది కదా. సిగ్గు అంటే ఒకరికొకరు తెలియని లోకాలు వాళ్ళ మనోనేతరాలంటే వాళ్ళ దేవదూతలతో సమానంగా ఉన్నటువంటి వ్యక్తులను యేసుప్రభు వారు వాళ్ళ తోటలో తిని శ్రేష్టమైనటువంటి కాయలు పండ్లు తిని మీరు జీవించాలని చెప్పేసి ఆ వనంలో వాళ్ళు ఎండి పెడితే వాళ్ళు పోయి ఎవరు మాట వింటారంటే దేవుని మాట వినక ఇద్దరు మాట అపవాది మాట విని అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ పండు తినడం వల్ల ఇంత తగాదా వచ్చింది. మనమందరం వాళ్ళు ఆ రోజు ఆ విధంగా చేయకపోతే ఈరోజు మనము ఆగుండే వాళ్ళు మేము. అయితే ఆ రోజు వాళ్ళ మాట అతిక్రమించిన తర్వాత వారికి ఒకరితో చూసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అయ్యో అన్న ఈ విధంగా ఉన్నాడు, అయ్యో అక్క ఈ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళలో ఏమందంటే సిగ్గు వచ్చింది, వాళ్ళ మనోనేత్రం నిలబడి తెలివి వచ్చింది. వారు ఏం వింటున్నాను దిగంబరులుగా ఈ ఆకు వాళ్ళు కనబడతా వచ్చినాయి. ఈ అంజూరు బాగు నిజంగా మల్లగాలంటే ఆదికాండంలో చదవండి. ఈ అంజూరు బాగులు ఏం చేసుకున్నారు, కట్టడంలుగా చేసుకొని చూసుకున్నారు. ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 8వ వచనముల ప్రకారము 10వ వచనం ప్రకారం మనం మొట్టమొదటిగా చూసుకున్నాం. దేవుని ఎందుకు స్తుతించాలా అంటే, దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే మనం మంచి దేశంలో నివసించాలని చెప్పేసి ఆయన స్తుతించాలి. మంచి దేశంలో ఆయన వాగ్దానం చేసిన దేశంలో ఆయనతో ఉండాలని మన అందరినీ చేస్తూ వచ్చినాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ 8వ అధ్యాయం 8వ వచనంలో 5-6 రకాలుగా ఉన్నాయి. గోధుమ గింజ ఉంది, యవల పిండ ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది, అంజూరపు ముద్ద ఉంది. చూడండి ఇంకా ఇక్కడ చూసుకుందాం, ఇక్కడే రాయబడింది. అయితే ఈ అంజూరపు చెట్టు ఇంకోటి ఏముందంటే అక్కడ ఇంకోటి ఏముంది కింద దాన్ని కానుకొని అంజూరపు చెట్టు పక్కలోనే ఉంటుంది. 8వ అధ్యాయం 8వ వచనం దానిమ్మర పళ్ళు మనం ఎక్కడన్నా పోయి చూసినామా, అక్కడ బాగా చూసింటాం, అమ్మే వాళ్ళ దగ్గర బాగా చూసింటాం కదా. దానిమ్మ పండు ఎట్లుంటుంది, చూడడానికి ఎట్లుంటుందండి, బాగా ఎర్రగా ఉంటుంది. ఒకవేళ బంగ వచ్చింటే గాలి ఉంటుంది. అంతేనా అయితే దానిలో ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుడు కానీ అవి అమ్మడు పోవాలంటే ఏం చేస్తాడంటే ఆ కాయని
ఆ పైన కింద తీసేసి ఖచ్చితంగా దాన్ని పగలపీకి అమ్మేవాడికి అందరికీ కనపడాలని ఆ కాయ చీల్చి చెప్తాడు. ఆ కాయ చీల్చి పెడతాడు. అన్ని కాయలు ఉంటాయి, అందరూ వ్యాపారం చేస్తారు, కానీ దానిమ్మల పండును మాత్రమే ఆ కాయను పగలపీకి పెడతారంటే మనమందరము ఆ కాయను చూడాలని. ఆ కాయ ఏం చూపిస్తుందంటే సహవాసాన్ని చూపిస్తుంది. ఆ కాయ ఏం చూపిస్తుందంటే చిత్తులు ప్రతి ఒక్క గింజ కూడా ఎంత బాగా పేర్చబడి ఉంటాయో అవి లోపల అమర్చబడి. ఒకవేళ మీరు చూడండి, దానిమ్మకాయ ఎప్పుడైనా పగలబీకి చూడండి, దాంట్లో ఆకారం చూడండి, దాని విత్తనాలు చూడండి, గమనించండి, అవి ఎంత చక్కగా అమర్చబడి ఉంటాయి. చిత్తులుగా కాయకు చిత్తల్ని కింద పడవు. దాంట్లో మధ్యలో ఏమేమి ఉంటాయి, అవి ఎంత బాగుంటాయి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనందరినీ పోగు చేసి ఆ యొక్క దానిమ్మల పండు వలె ఆయన ఏం చేసి మనం అమర్చబడతా వచ్చినాం, ఐక్యపడతా వచ్చినాం. ఇది ఏం చూపిస్తుందంటే మనకు సహవాసాన్ని చూపిస్తూ ఉంది. ఆ విత్తనం వలె మనం ఈ మందిరానికి వచ్చినాం, మందిరంలో సహవాసం ఇచ్చినాం, సంఘంలో ఉన్నాం, దేవుని ఆరాధించుకోకై ఎవరో ఉన్నటువంటి వారు వీటికి వచ్చి ఆరాధన చేస్తాం, దేవునికి స్తుతులు చెల్లిస్తాము, దేవుని మహిమపరచడానికి వచ్చినాం. ఏమంటే సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ బాగా ఎండభద్రపోతుంది ఆ నీళ్లకు. అయితే మిట్ట మధ్యాహ్నం అయితే 12 గంటలు అయితే శిష్యులను అందరినీ పంపించినాడు యేసు ప్రభువు వారు. ఆమె కోసం ఆ ఉదయం కావాలని ఆమె దగ్గరికి పోయి నీళ్ళు అడిగినాడు. అయితే ఆమె బాగా రోజుగా ఉన్నది, సమరయులు సాంగత్యం చేయరు కదని చెప్పి ఎదురాడింది, ఎదురు మాట్లాడుతూ వచ్చింది. అయినప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆమె హృదయాన్ని కదిలిపడేస్తూ వచ్చినాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఆమె కుండ విడిచి అని రాయబడింది. ఆ కుండ విడిచి ఏమైందంట అక్కడ ఉండే గ్రామంలో అందరికీ చెప్తూ వచ్చింది. ఎవరి గురించి చెప్తూ వచ్చిందంటే యేసు ప్రభు వారి గురించి చెప్తుంది. కుండ విడుచుటంటే పాపాలు పోగొట్టుకున్నట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణానుభవంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన రక్షణ దయచేసినాడు కాబట్టి మనమందరం ఇక్కడ పోగు చేసి ఏం చేస్తారంటే, ప్రభువా నీ స్థితిలో ఉంటే నువ్వు నన్ను రక్షించినావు, అందును బట్టి నీ మేలును బట్టి నీ మేలును మరను, నువ్వు చేసిన ఉపకారం నేనేంటి మరను, నిన్ను ఆరాధిస్తావు ప్రభు. నా కొరకై గోధుమ గింజ వలె భూమిలోకి వచ్చినావు నాయన, చనిపోయిన సమాధి చేయబడతా వచ్చినావు, తిరిగి నా జీవితంలో లేచినావు, నన్ను వేగిస్తా వచ్చినావు, నన్ను చీకటి కలిగినటువంటి ఈ హృదయాన్ని నన్ను ఉజ్జీవింపజేస్తా, నన్ను బ్రతికిస్తా వచ్చినావు. అందుకే నేను మందిరావరణలోకి వచ్చి సహవాసం కలిగినటువంటి దానిమ్మల పండులో మీరు అమర్చబడినటువంటి ఆ విత్తనాలు పోలినట్టుగా నన్ను సంఘము సహవాసంలో కలిపినావు కదా ప్రభావ, అందుబట్టి నిన్ను ఆరాధిస్తానని 3-4 తలంపులు కలిగి మనం దేవుని ఆరాధించడానికి ఉండాలని దేవుని వాక్యాన్ని దేవుతుంది కనుక అట్లా మనం 1-2 తలంపులతో నీకు ఏదైతే తాకిందో వేరేంతా వద్దు, వేరే వ్యక్తిగతంగా ఆరాధన చేయాల. నీవు ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ ప్రకారంగా మరొకసారి ఆ మాట మనం అందరం చదువుకొని ఆరాధనలో ప్రవేశించాడు. చూడండి, చదువుకొని మనము ఆరాధనలోకి ప్రవేశించాము. 8వ అధ్యాయం 10వ వచనం. 8వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాము, అందరం కలిసి చదువుకున్నాము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్తుతింపవలెను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని స్తుతించాలి, ప్రభా దేవుని ఆరాధించాలి, దేవుని గర్వపరచాలా. ఎన్ని రకాలుగా చూసుకున్నాం మనము? గోధుమ గింజలు చూసినాం, ఎవరి పిండి చూసినాం, ద్రాక్ష చెట్టును చూసినాం, అంజూరపు చెట్టును చూసినాం, దానిమ్మల పండు. 5 రకాలుగా దేవుడు మనకు మాట్లాడుతూ వచ్చినాడు. శ్రేష్టమైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, సత్య స్వరూపమైనటువంటి దేవుడు. ఆయనకు సమస్తం తెలుసు. నీ కొరకు నా కొరకు పండ్ల వలె ఆ పండ్ల వలె మనకు మార్చబడతా వచ్చినాడు. నీకు ఏ విధంగా అయితే ప్రభు తాగినాడో, నువ్వు ఏ స్థితిలో ఉంటే నువ్వు రక్షించబడతా వచ్చినావు, ఆ విధానం నాకు తెలుస్తుంది. ఆయన చేసినటువంటి మేలు ఈ యొక్క 8 ప్రకారంగా 1-2 తలంపులతో అందరూ ఆరాధన చేయవలసిందిగా ప్రభువును వేడుకుంటున్నాం. అట్లా వాక్యం దేవుడు దేవుడుగా అందరూ లేచి నిలబడతాను, ఒక పాట పాడుతుంది. 208, 206, 177 నమ్మకమైన నామం.